హైదరాబాద్ నగరంలో మితిమీరిన వేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తు అమాయకుల ప్రాణాల మీదకి తెస్తోంది. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే మల్లాపూర్, మియాపూర్ ప్రాంతాల్లో కార్లు బీభత్సం సృష్టించాయి. ముందుగా మల్లాపూర్లోని ఉషోదయ సూపర్ మార్కెట్ సమీపంలో జరిగిన ప్రమాదం చూస్తే రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న ఓ మహిళను వెనక నుంచి వచ్చిన కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఆ దాడికి వృద్ధురాలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారును నడుపుతున్న మహిళా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగింది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు మియాపూర్లో కూడా మద్యం మత్తులో ఉన్న ఒక డ్రైవర్ కారును పాదచారుల మీదకి పోనిచ్చాడు. మియాపూర్ పరిధిలో వెంకన్న అనే వ్యక్తి ఫుల్గా మద్యం సేవించి కారు నడుపుతూ రోడ్డు పైన వెళ్తున్నటువంటి వారిని ఢీకొట్టాడు. సో ఆ రెండు విజువల్స్ మనం చూస్తున్నాం. సో నిర్లక్ష్యపు డ్రైవింగ్, నిర్లక్ష్యము, అతివేగము, మద్యం మత్తు ఇవి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మనం చూస్తున్నటువంటి ఈ రెండు విజువల్స్ అవే చెప్తున్నాయి. సో ఆ మహిళ ఆ కారు నడిపిస్తోంది. ఆ మహిళ నడిపిస్తున్న కారు ఒక మహిళకు యాక్సిడెంట్ చేసింది. ఆ మహిళ ఎగిరిపడడం, ఆ మహిళ పైనుంచే కారు పోయినటువంటి ప్రమాదం మనం చూస్తున్నాం. మల్లాపూర్లో కూడా అదే విధంగా మద్యం మత్తులో ఇక్కడ ఢీకొట్టినటువంటి ప్రమాదం మనం చూడవచ్చు. అక్కడ వాళ్ళు కూడా అక్కడ ఎగిరి పడిపోయినటువంటి పరిస్థితి. మా ప్రతినిధి విజయ్ మరింత సమాచారం సార్. విజయ్, రెండు ప్రమాదాలు చూస్తున్నాం. ఒకటి మద్యం మత్తు, ఒకటి నిర్లక్ష్యపు డ్రైవింగ్. సో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచినటువంటి పరిస్థితి. సో ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంత అలర్ట్స్ చేసినా, ఎటువంటి హెచ్చరికలు చేసినా, ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అని చెప్పినా కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ రెండు ప్రమాదాల గురించి ఏం చెప్తున్నారు పోలీసులు? ఎస్ రాజేష్, అయితే పోలీసులు ఎంత వారించినప్పటికీ, ఎంత మేర ఫైన్స్ విధించినప్పటికీ, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించినప్పటికీ కూడా కొంతమంది మందుబాబులు అయితే ఇంకా కూడా మారట్లేదనే చెప్పాలి. దానికి సంబంధించి ఈ రోజు మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ ఆ ఏరియాలో మద్యం సేవించినటువంటి బుడ్డా వెంకన్న అనేటువంటి వ్యక్తి అతివేగంగా కారును నడిపి ముగ్గురిపైకి కారును ఎక్కించాడు. ఆ యొక్క ప్రమాదంలో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడడంతో వారిని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఇటు వెంకన్న మియాపూర్ కు సంబంధించి యాక్సిడెంట్ చేయడానికి ముందే కేపీహెచ్పి లో కూడా ఒకరిపైకి కారును కూడా పోనిచ్చినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. వెంటనే అక్కడ కేపీహెచ్పి చిన్న చిన్న గల్లీలో నుంచి గోకుల్ ఫ్లాట్స్ వైపు వెళ్లి మరో ముగ్గురిపైకి బుడ్డా వెంకన్న కూడా కారు ఎక్కించినట్టుగా అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. వెంటనే స్థానికులు కూడా వెంకన్నని కిందికి దింపి మద్యం మత్తులో ఉన్నాడని చెప్పి చూడగా సుమారుగా 175 వరకు కూడా ఆల్కహాల్ రీడింగ్ వచ్చినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. అంటే పట్టపగలు ఇంత దారుణంగా అసలు మద్యం ఎక్కడ దొరుకుతోంది, ఎందుకు వీళ్ళు తాగి డ్రైవింగ్ చేస్తా ఉన్నటువంటి దానిపైన కూడా పోలీసులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. మరొక ఇటు మల్లాపూర్ అంటే ఓఆర్ఆర్ కు దగ్గర ఉన్నటువంటి నాచారంలో ఉన్నటువంటి మల్లాపూర్ లో కూడా ఉషోదయ సూపర్ మార్కెట్ వద్ద కూడా మరొక కారు యాక్సిడెంట్ జరిగింది. ఎదురుగా వెళ్తున్నటువంటి వృద్ధురాలని గమనించకుండా ఒక మహిళా డ్రైవర్ ఆవిడ మీదకే కారు ఎక్కిచ్చేసినటువంటి దృశ్యాలు అయితే సీసీటీవీలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తా ఉన్నాయి రాజేష్. అయితే ఈ నిర్లక్ష్యపు డ్రైవింగ్స్ పట్ల అయితే పోలీసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తాను. వారిపైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తాను రాజేష్. రైట్, థ్యాంక్ యూ విజయ్.